ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే రేపటి రోజున మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ గొప్ప పండుగని కొనియాడుతుంది. ఏం పండుగ చెప్తారా ఎవరైనా? కార్మెల్ మాత పండుగ. మొన్న అయిపోయింది. రోజా పుష్పం యొక్క పండుగ మొన్న అయిపోయింది. ఇప్పుడు కార్మెల్ మాత యొక్క పండుగ. మామూలుగా డీప్గా ఇందులోకి వెళ్ళే ముందండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇందులో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. జాయిన్ అయ్యి మేబీ 15 రోజులు అయింది. కొంతమంది అక్క వాళ్ళు మెట్టుకుడి చర్చ్లో కలిసిన వాళ్ళు. మనం జాయిన్ అవ్వడం కాదు దేవుడికి కావాల్సింది. జాయిన్ అయిన వాళ్ళం కొద్దిసేపైనా దేవుడితో సంబంధం కలిగి జీవించాలి. అదేవిధంగా ఏ బిడ్డలైనా బాధలో ఉన్నారేమో కనుక్కో, నీకు కలుస్తున్నారేమో కనుక్కో. అమ్మా ప్రార్థన చేయి, మాతో పాటు జాయిన్ అవ్వని చెప్పండి. ఒకవేళ ఈ సమయం కుదరకపోయినా ఆ బిడ్డలకి మీరు విన్న వాక్యాన్ని మీరు చెప్పండి. మనం అందరం కూడా సువార్థికులమే, దేవుడి బిడ్డలమే. మనందరం కూడా అండి వేద వ్యాపలమే. అంటే ఏమంటారు? వేద వ్యాపక ఆదివారం అంటాం కదా. వేదం అంటే సాక్ష్యము. మనం అందరం కూడా దేవాతి దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథానికి. కాబట్టి దయచేసి మీరు విన్నది విన్నట్టుగా ఎంతో కొంత దేవుడు మిమ్మల్ని కదిలించుంటాడు కదా. నిన్న వాక్యం ద్వారా, ఇంతకుముందు అక్కవాళ్ళు చెప్పిన వాక్యం ద్వారా అవన్నీ మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకొని బిడ్డలు ఊరటకి కలగడానికి వారికి మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని అడగండి ముందుగానే. అయ్యా ఇవి మేము చెప్పడానికి మాకు సాక్ష్యాన్ని దయచేయి, మాకు జ్ఞానాన్ని దయచేయి, మాకు నీ కృపని దయచేయి, గుర్తుపెట్టుకోవడానికి శక్తిని దయచేయి అని అడగండి. నిన్నటి రోజున మనం ఎండింగ్లో ఏం చెప్పుకున్నామంటే ఎస్ బైబుల్ చదవడం నా వల్ల అవ్వట్లేదు అనేసి అనుకున్నాం. కొంతమంది స్టార్ట్ చేశారు. ఆల్ గ్లోరీ టు గాడ్. మీరు ఇంతమందికి చదవలేకపోయారు, కానీ ఒక 3-4 కదిలి బైబుల్ చదివారు ఈరోజు. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవుడు మనల్ని దీవించునుగాక. అయితే ఆ దేవాతి దేవుడు మౌంట్ కార్మెల్ అమ్మ మరియ తల్లి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఒక చిన్న పాట పాడతారక్క. ఆటోమేటిక్గా మనందరికీ అర్థమైపోతుంది. పాట ద్వారానే అర్థమైపోతుంది. ఏం పాట అది అంటే, కల్వారి కొండ మీద యేసునాదా నిన్ను కఠినూలు కొట్టినారా ప్రాణనాదా. కల్వారి కొండ మీద యేసునాదా నిన్ను కఠినూలు కొట్టినారా ప్రాణనాదా. ముఖముపై కొట్టిరా ఉమ్మేసి నెట్టిరా, ముఖముపై కొట్టిరా ఉమ్మేసి నెట్టిరా, అకట నా బాధ చూడ ప్రాణమిచ్చినానా ప్రాణనాదా. అకట నా బాధ చూడ ప్రాణమిచ్చినా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినూలు కొట్టినారా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాదా నిన్ను కఠినూలు కొట్టినారా ప్రాణనాదా. కల్వారి కొండ మీద యేసునాదా అనే పాట విన్నాం కదా. ఇంతకుముందు కూడా చాలా పాటలు ఉన్నాయండి కల్వరి అనే పాట మీద. కలువారి కొండలోన యేసునాదా. చూడండి చాలా మీనింగ్ ఉంది పాటకి. కల్వరి కొండ మీదికి ఒక బాధతో ఆ యేసయ్య, అవును మనందరి కోసం ఇప్పుడే మనం ధ్యానించాం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. అయ్యా దేవుడు యేసయ్య మన తప్పిదముల కొరకు గాయపడ్డాడు, మన పాపముల కొరకు నలిగిపోయాడు. ఇదిగో దేవుడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత వచ్చింది, అతను పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేరింది. అవునా, వచ్చింది. ఈ బాధలో కనబడిన ఇంకో వ్యక్తి అమ్మ మరియ తల్లి, కార్మెల్ మాత. కార్మెల్ అనగానే మనకేం గుర్తు రావాలి? కల్వరి అనగా కల్వరినాథుడు అనగా యేసయ్య గుర్తొస్తాడు. కార్మెల్ మాత అనగా అంటే మరియ తల్లి గుర్తొస్తుంది. కార్మెల్ కొండ అంటే ఎవరు గుర్తొస్తారంటే ఏలియా ప్రవక్త గారు గుర్తొస్తారు బైబిల్లో. ఎక్కడుంది ఏలియా ప్రవక్త గురించి? కార్మెల్ కొండ గురించి ఉందా? ఉంది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. కర్మేలు కొండ మీద బలి. చూడండి, కర్మేలు కొండ మీద బలి. ఆహాబు ఇజ్రాయేలులందరినీ బాలు ప్రవక్తను కర్మేలు కొండ మీద ప్రోగు చేసను. ఒక రాజు ఇజ్రాయేల్ ప్రజలందరినీ, అదేవిధంగా 400 పైగా ఎక్కువగా ఉన్న ఆ యొక్క ప్రవక్తలని, ఆ యొక్క బాలు ప్రవక్తలు, బాలు అనగా వారి యొక్క దేవుడు, అన్యుల యొక్క దేవుడు. దేవుడు కాదు యాక్చువల్లీ, వాళ్ళు అలా అంటున్నారు, వాళ్ళు విశ్వసిస్తున్నారు అలా. బట్ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని నమ్ముకున్నారంటే ఆ దేవాతి దేవుని. అయితే ఇజ్రాయేల్ ప్రజల నుంచి ఎవరు ముందుకు రావట్లేరు. ప్రవక్త ఒక్కడే ముందుకు వస్తున్నాడు. అతని పేరే
ఏలియా ముందుకొచ్చాడు. ముందుకొచ్చి ఏమంటున్నా అంటే, ఇదిగో మీరందరూ ఈ 400 మంది అబద్ధపు ప్రవక్తలు బాలు యొక్క దేవుడిని పూజిస్తున్నారు కదా, నా దేవుడు గొప్ప నీ దేవుడు గొప్ప చెప్పాడు. ఇక్కడ దేవుడు అన్నాడు, నా దేవుడు గొప్ప నీ దేవుడు గొప్ప. ఇప్పుడు మనం చూద్దామా అని 2 ఎద్దులు తీసుకురండి, ఒక ఎద్దు నాకు, ఒక ఎద్దు మీకు. మీరు ఆ ఎద్దుని ఆ యొక్క బలిపీఠం దగ్గర పెట్టి, కట్టెలు వేర్చారు, అన్నీ వేర్చారు, అయిపోయిన తర్వాత బలిపీఠం మీద పెట్టి, ఇది ఈ స్టోర్ మనందరూ తెలుసక్క, షార్ట్కట్ చెప్తున్నాను, అందుకని స్పీడ్గా తప్పుగా అనుకోద్దు. ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి దాన్ని ముక్కలుగా తండలుగా చీల్చి ఆడబెట్టేసి ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఒకటే ప్రార్థన. ఎవరు? అన్యులందరూ 400 మంది ప్రవక్తలు ప్రార్థిస్తున్నారు. చూడండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 400 మంది. అయిపోతుంది, పొద్దున 11 అయిపోతుంది, 12 అయిపోతుంది, 1 అయిపోతుంది, మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం 5 అయింది. దిగి రావట్లేడు వాళ్ళ దేవుడు, వచ్చి దహించట్లేడు బలిని, స్వీకరించట్లేడు బలిని. ఇప్పుడు 5 అవుతుంది టైము. సింపుల్గా అండి, అక్కడ సాయంత్రపు వేళ ఉంది కాబట్టి నేను సింపుల్గా 5 అని చెప్పాను. 5 గంటల సమయంలో ఇప్పుడు అంటున్నాడు మన ఎవరు ఏలియా గారు, ఎక్కిరిస్తున్నాడు. ఏడి మీ దేవుడు ఏడి? రాలేదా? అయితే ఇప్పుడు నేను ప్రార్థిస్తాను అని స్టార్ట్ చేశాడు ప్రార్థన. చూడండి, ఒక్క ప్రవక్త, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒక్క ప్రవక్త ఇక్కడ, 400 మంది ప్రవక్తలు ఎక్కడ? నేను ఎందుకు ఈ మాటను ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, ప్రవక్తలు ప్రపంచవ్యాప్తంగా అనేకులు ఉన్నారు. ప్రియమైన బిడ్డ, ఏ ప్రవక్త దగ్గరికి వెళ్తున్నావు? ఏ ప్రవక్త అయినా బలిపీఠం దగ్గర పూజ చేయలేడు. ఏ ప్రవక్త అయినా, జోష్న ఎంత పెద్ద బోధకురాలైనా, ఇంకో 100 మంది వెనక నుంచి వచ్చినా, ఇంకో 1,00,000 మంది ఇంకో వెనక నుంచి వచ్చినా, లేదంటే జోష్న గర్భంలో పుట్టినా, ఇంకెంతమంది కడుపులో పుట్టినా కూడా ప్రీస్ట్ కాకపోతే దివ్య బలిపీఠం దగ్గర నిలబడి సాక్రిఫైస్, త్యాగ బలి ఇచ్చే కృప ఆ దేవాతి దేవుడు ఒక్క ప్రవక్తకే ఇచ్చాడు. ఆయన పేరే ప్రీస్ట్. ఇక్కడ దేవాతి దేవుడు రివీల్ చేశాడు అది చదువుతున్నప్పుడు. ఇది మొదటి అంశం. ఒకటి. రెండవది, ఒక్క ప్రవక్త ప్రార్థిస్తే నిజమైన దేవుడు విన్నాడు. 400 మంది ప్రవక్తలు ప్రార్థిస్తే అబద్ధపు దేవుడు వినలేదు. ఇక్కడ దేవుడు గొప్పవాడు, మనిషి గొప్పవాడు కాదండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మనం 27 మంది ఉన్నాం, 27 మంది ప్రార్థిస్తే ఆ దేవాతి దేవుడు వినడా? వింటాడు. ఒకవేళ ఒక బిడ్డ బాధలో ఉంది, తీరని వేదనలో ఉంది, మనం అందరం కాదక్క, 27 మంది కాదు, ఎవరో జాయిన్ అవ్వని బిడ్డ అనుకుందాం, తనొక్కటే తీరని వేదలో బాధలో ఉంది. ఇది ఒక్కరోజు దేవుడు మాట్లాడకపోతే ఇంకా నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియట్లేదని అప్పటివరకు బైబిల్ చదవలేదు, అప్పటివరకు వాక్యం తెలియదు, అప్పటివరకు దివ్యమందసం అంటే తెలియదు, అప్పటివరకు ఏమీ తెలియదు, జపమాల ప్రార్థన తెలియదు. ఇప్పుడు ఆ బిడ్డలో ఉన్న ఆలోచన ఏంటంటే, చనిపోతాను, దేవుడు మాట్లాడకపోతే చనిపోతాను. ఇలా ఎంతోమంది అన్యులు క్రైస్తవత్వంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మాట్లాడాడు దేవుడు కాబట్టి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవాతి దేవుడు ఒక్కరు ప్రార్థించినా వింటాడు. బిడ్డ 400 మంది ప్రార్థించినా వింటాడు. కానీ ప్రార్థిస్తున్న ప్రార్థన ఆ దేవాతి దేవుడికి సాక్రిఫైస్ అంటే బలి. ఏ బలి ఇది? కృతజ్ఞతా బలి. ఈరోజు దివ్యవాణిలో మీరు వాక్యం చూస్తుంటే ఈరోజు టాపిక్ మొత్తం కూడా అదే అక్క, స్తుతి బలి అర్పించాలి దేవుడికి, కృతజ్ఞతని ఇవ్వాలి. మనం అందరం కూడా మన బ్రతుకులు మారట్లేవు, మన బ్రతుకులు భారంగా ఉన్నాయి. ఇదిగో మన దేవాతి దేవుడు భగవంతుడు భరోసాగా మనకి ఉన్నాడు, కానీ మనం ఎందుకు భయపడుతున్నాము, ఎందుకు మన బ్రతుకులు ఇలా భారంగా ఉన్నాయి, బాధ్యత కూడా మనం ఎందుకు తీసుకోవట్లేదు అనే అంశం పైన దివ్యవాణిలో వాక్యం చెప్పాను. కానీ ఈరోజు ఆ దేవాతి దేవుడు మళ్ళీ ఏం గుర్తు చేస్తున్నా అంటే, నిజమే అది, బ్రతుకులు భారం అవుతున్నాయి. ఎందుకు? త్యాగ బలి లేదు, కృతజ్ఞత బలి లేదు. ఆ దేవాతి దేవుని మనలో కొంతమంది ఏమంటున్నామంటే అండి, అయ్యా ఏంటి జీవితం, ఎందుకు నేను బ్రతుకుతున్నాను, నా భర్త ఏంటి ఇంకా మారట్లేడు, నా పిల్లలేంటి ఇలా ఉన్నారు, నేనేంటి ఇలా ఉన్నాను, నాకా శక్తి సరిపోవట్లేదు, ప్రార్థిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, జపమాల చేస్తున్నాను, శక్తి సరిపోవట్లేదు, అడిగితేనేమో ఏం కాదు, ఇది నా చిత్తమే అంటావు. ఇలా అనుకుంటున్నాం మనం. దేవాతి దేవుడు అంటున్నాడు, అమ్మా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, దేవుడి మహిమార్థమే కూడా నువ్వు నేను, ఒకవేళ దేవుడు చిత్తమైతే అండి, అందరం కాదు, దేవుడు కృప చొప్పున అనుభవించాలి కొన్ని బాధలు, తప్పదు, ఆ దేవుడి మహిమార్థమే. చూడండి, ఎవరికో నొప్పి కలిగినప్పుడు, నాకు నొప్పి కలిగినప్పుడు ఇంకెంత బాధగా ఉంటుంది. ఎంతోమంది పునీతులకు కూడా అలా జరిగిందంటండి. మనలో కొంతమంది కూడా ఆ కృప దేవుడు ఇచ్చాడు. ఎవరికైనా ఏదైనా జరుగుతున్నప్పుడు మనకి ముందుగానే తెలుస్తుంది, లేదంటే మనకి నొప్పిలో అవుతూ ఉంటుంది, కాలు నొప్పో, చేయి నొప్పో, నడుము నొప్పో, ఇంకేదో నొప్పులు. ఇదంతా కూడా దేవుడు మనకి ఇచ్చిన కృప. అంతేగాని ఒకవేళ మనం ఊరికే మాట్లాడి సనుక్కున్నాం అనుకో, దేవుడు వెళ్ళిపోతాడు మన దగ్గర నుంచి. పరిశుద్ధాత్మ దేవుడు బాధపడి, ఏంటి నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా, ఇది నీకోసమే, నా మహిమార్థమే అంటాడు.
కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ సాక్రిఫైస్ ఇస్తున్నాడు ఎవరు? మన ఏలియా గారు. వాళ్ళు సాక్రిఫైస్ చేసింది దేని? ఎద్దుని. కానీ ఎద్దు కాదు సాక్రిఫైస్ చేసేది, అక్కడ ఏలియా హృదయాన్ని ఇస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అంతకంటే ముందే ఇక్కడ ఏలియా గారు కొన్ని మాటలు అంటే మీరు చదువుకోండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొత్తం చదవండి, నేను చదవలేను ఇప్పుడు కాబట్టి. అక్కడ ఏం చెప్తున్నా అంటే, మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు ఒక్కడే, నేను ఒక్కడే, మీరు 400 మంది అబద్ధపు ప్రవక్తలు. ఇలా ఒక కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నాడు. అంతమంది ప్రజల మధ్యలో అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మొత్తము దూరంగా ఉండి చూస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ నుంచి ఒక్క ప్రవక్త ముందుకు వచ్చాడు. ఇక్కడ 400 మంది అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. అయితే ఒక్క ప్రవక్త మాత్రమే నిజమైన ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు దేవుని పరీక్షించట్లేడు ఏలియా, అయ్యా కృతజ్ఞత ఇస్తున్నాడు. దేనికి కృతజ్ఞత? నువ్వు తప్పకుండా దహిస్తావు, తప్పకుండా ఈ బలిని స్వీకరిస్తావు, ఎందుకంటే నీ ప్రజలు చూస్తున్నారు. ఇజ్రాయెల్ మొత్తము ఒకే ఒక్క అద్భుత సాక్ష్యం ద్వారా మారుతారు తండ్రి అనే హృదయ ప్రార్థన మనకెవరికి అర్థం కావట్లేదేమో, కానీ ఆనాడు ఏలియా చేసిన ప్రార్థన ఎద్దుని బలివ్వడం కాదు, తన హృదయాన్ని బలిగా ఇచ్చాడు కాబట్టే అక్కడ సాక్రిఫైస్ జరుగుతుంది. కాబట్టే ఆ హృదయ బలిని స్వీకరించిన దేవుడు, కృతజ్ఞతను స్వీకరించిన దేవుడు, నా దేవుడు తప్పక అద్భుతాన్ని చేస్తాడని నమ్మి విశ్వసించిన, తను చేస్తున్న ప్రార్థనని స్వీకరించిన ఆ దేవాతి దేవుడు కర్మేలు కొండ మీదికి అగ్ని రూపంలో దిగి వస్తూ ఉన్నాడు. ఆమె నలుడు అదే అగ్ని మనల్ని ఈరోజు దహించునుగాక. ఆమె నలుడు మన అనారోగ్యాన్ని దహించునుగాక. ఆమె నలుడు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ లార్డ్. ఆమేన్. ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క దేహాన్ని యేసు రక్తములో నా తండ్రి అగ్ని చేత ముట్టబడునుగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అగ్ని అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలు మనం అందరం చూసాము, చివరి వరకు ఉండాలి, లేదంటే వాక్యం అర్థం కాదు, నేనేం చేయలేను, మధ్యలో కూడా స్కిప్ అవ్వద్దు ప్లీజ్. పాత నిబంధనలు మనం అందరం చూసాము, అగ్ని రథము, అగ్ని స్తంభము, మేఘ స్తంభము. ఇంతకుముందుకు చాలా వీడియోస్లలో కూడా ఆ దేవాదేవుడు ఇన్స్పైర్ చేస్తే నేను పెట్టాను. అగ్ని స్తంభము, మేఘ స్తంభము కూడా దేవుడి సన్నిధి. ఆ సన్నిధిలో ఎవరున్నారు అంటే అమ్మ మరియ తల్లి కూడా ఉంది. సన్నిధి అమ్మ మరియ తల్లి దేవుడి సన్నిధి మోస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెబర్నకల్ అన్నాము, దివ్య మందసం అంటే ఏంటి? అమ్మ మరియ తల్లి దివ్య మందసమై ఉంది కొత్త నిబంధనలో. అవునా? ఆ దివ్య మందసంలో ఏమేమి ఉన్నాయి మనకు తెలుసు. యేసుప్రభుల వారు నెరవేరారు కొత్త నిబంధనలో. మన్నా, అహరోను కర్ర, పుష్పించిన కర్ర, అదేవిధంగా 10 ఆజ్ఞలు, 2 పలకలు అయిపోయింది. ఆ 3 యేసుప్రభుల వారు నెరవేరారు. ఇప్పుడు దేవుడి సన్నిధి అనగానే గుర్తుకు రావాల్సింది ఎవరు అంటే మరియ తల్లి దివ్య మందసం. దేవుడి అగ్ని అంటే గుర్తు రావాల్సింది ఎవరు? మరియ తల్లి దివ్య మందసం. అదేవిధంగా దేవుడి సన్నిధి, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో ఉంటాడు, నీటి రూపంలో ఉంటాడు, హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ దేవుడి హస్త రూపంలో ఉంటాడు, పావుర రూపంలో ఉంటాడు, చాలా రూపాలలో ఉన్నాడు. ఆయిల్, అనాయింటింగ్, అభిషేకం రూపంలో, ఆ యొక్క ఏమంటారండి ఆయిల్ అయినా నూనె రూపంలో ఉన్నాడు. ఎన్నో విధాలుగా మనం చూసాము పరిశుద్ధమైన గ్రంథములో. కాబట్టి ఇక్కడికి దిగి వస్తుంది దేవాతి దేవుడే అయినప్పటికీ సన్నిధి, దేవుడి సన్నిధిని మోస్తున్నది ఎవరంటే అమ్మ మరియ తల్లి. ఇది నేను చెప్పట్లేనండి, డాగ్మా 3 ప్రకటించింది ఆల్రెడీ. అమ్మ మరియ తల్లి మండే పొద అంట, అమ్మ మరియ తల్లి దావీది గోపురం అంట, అమ్మ మరి ఇప్పుడు మన దేవమాత ప్రార్థనలు చెప్పామా, అవన్నీ కూడా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. జస్ట్ ఓవరాల్గా చెప్పారు వాళ్ళు. ఎలా అంటే దివ్య మందసం అమ్మ మరియ తల్లి, మండే పొద అమ్మ మరియ తల్లి అని చెప్పారు, కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో వాళ్ళు చెప్పలేదండి థియాలజీ క్లాస్లో. అది డాగ్మా 3లో ఇది ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కర్మేలు కొండకి అమ్మ మరియ తల్లికి సంబంధం ఏంటి? ఇక్కడ దిగొచ్చింది పరిశుద్ధాత్మదేవుడు. ఓకే, అయితే ఇక్కడికి వద్దాం ఇప్పుడు. మౌంట్ కార్మెల్, అమ్మ మరియ తల్లి మౌంట్ కార్మెల్. ఒక్కసారి మీరు ఆలోచించండి, పరిశుద్ధమైన గ్రంథం మొత్తంలో కూడా ప్రార్థన చేయడానికి ప్రవక్తలు ఎక్కడికి వెళ్ళారు, ఉపవాసాలు చేయడానికి ప్రవక్తలు ఎక్కడికి వెళ్ళారు, అంతెందుకు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభువు వారు ప్రార్థన చేయడానికి ఏ కొండ మీదకి వెళ్ళాడు, అన్నీ ఉన్నాయి. ఎలాంటి పాత నిబంధన అయితే హోరేబు కొండ అని, సినాయి పర్వతం అని, అదేవిధంగా యేసు ప్రభువు వారు మరణించిందైతే ఏమంటారు అది గొల్గొతా కొండ అక్కడ అని, ఆ యొక్క కల్వరి కొండ అని. ఇలా చూడండి, యేసు ప్రభువు వారు ప్రార్థించుకున్న సమయం కూడా గెస్తమనే తోట, అది కూడా ఒక కొండ ప్రాంతంలో ఉంది. ఇవన్నీ కూడా కొండకి సంబంధించిన విషయాలు. ఒకసారి ఆలోచించండి. మౌంట్, MOUNT, మౌంట్ కార్మెల్లో మరియ తల్లి పండుగ, మౌంట్ కార్మెల్ అనే పేరులో మౌంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కొండ అనగా దేవుడి సన్నిధి, కొండ అనగా దేవుడి దర్శించే స్థలము, కొండ
అనగా దేవుడి దిగొచ్చే స్థలము అని అర్థము, ప్రార్థించే స్థలము అని అర్థము. అదేవిధంగా షార్ట్కట్గా చెప్పాలంటే కొత్త నిబంధనకి మనం వచ్చిన తర్వాత అమ్మ మరియ తల్లి ఎలా కనబడుతుందంటే, కొత్త నిబంధనలో మేడ గది పైన శిష్యులందరూ అపోస్తులందరూ 120 మందితో పాటు అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తుంది. దేనికి? పరిశుద్ధాత్మ దేవా నా మీదికి రా అంటుంది అని అనుకుంటున్నామా? లేదు. అమ్మ మరియ తల్లి ప్రార్థించింది పరిశుద్ధాత్మ దేవా నా మీదికి రా అని ప్రేయర్ చేయలేదు ఆ సమయంలో. నా బిడ్డల మీదికి రా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రేయర్ చేయట్లేవా? నిజం చెప్పు. నువ్వు నేను ఎలా ప్రేయర్ చేస్తావు? ఒక్కొక్కసారి మనకి శక్తి సరిపోకపోయినా ఏమంటావు? అయ్యా గ్రూప్ మీద దిగిరా అయ్యా. శక్తి సరిపోకపోయినా పర్లే, ప్రేయర్ చేస్తూ అయ్యా నా బిడ్డ మీకు దిగిరా అయ్యా. ఓన్ ప్రేయర్ గురించి చెప్తున్నాను నేను, పర్సనల్ ప్రేయర్లో చెప్తున్నాను, హైలైట్ చేసుకోవడానికి కాదు నేను చెప్పేది. మరి మనమే ఇసుకమంత వాళ్ళము, పురుగు వంటి వాళ్ళము, దేనికి పనికిరాని వంటి వాళ్ళం, పాపాత్మలం. మనం ఇలా చేస్తే మరియ తల్లి ఇంకెంతగా గొప్పగా చేసిందంటారు? మేడపైన గదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావని ఆ తల్లి ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే 400 మంది ప్రవక్తలు లేరు, ఎవరూ లేరు అక్కడ. కేవలం అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన 120 మంది శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడంటే, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అనే అంత ప్రభావితంగా పరిశుద్ధాత్మ దేవుడు 2 దిగి వచ్చాడు బిడ్డలందరి మీదకి కూడా. అదండి మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన అడిగితే ఇలా ఉంటుంది. వేరే ప్రవక్తల అంటే అబద్ధపు ప్రవక్తల ప్రార్థన అడిగితే అలా ఉంటుంది, పాత నిబంధనలు అయినట్టుగా. కాబట్టి ఇక్కడ ప్రార్థిస్తుంది ఏలియా అయినా మధ్యవర్తిత్వంగా అమ్మ మరియ తల్లి ఉంది. ఎందుకు? ఎక్కడుంది? ఆదికాండం 3వ అధ్యాయం నుంచే కదా దేవాది దేవుడు అమ్మ మరియ తల్లి గురించి చెప్తున్నాడు. ఏలియా గారు ఎక్కడున్నాడు? ఎక్కడున్నారు? సారీ తండ్రి, లార్డ్ ఏలియా గారు, నన్ను మన్నించాయా మై డియర్ ఫ్రెండ్. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో ఉన్నాడు ఏలియా గారు. అమ్మ మరియ తల్లి ఎక్కడుంది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ మరియ తల్లి ఎక్కడుంది? దేవుడి యొక్క ప్రణాళికలో మనం ఎవరము కూడా ఈ సృష్టి మొత్తము కూడా పుట్టకముందే ఉంది. పాపం పుట్టకముందే పరిశుద్ధత గురించి దేవుడు చెప్పాడు. బట్ మనకు అర్థం కాలేదు అంతే. కాబట్టి అమ్మ మరియ తల్లిని మౌంట్ కార్మెల్ అని ఎందుకు అంటున్నామంటే, మౌంట్ అనగా శిఖరము లేదంటే కొండ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న సాజిద్ బ్రదరు ఒక వాక్యం చెప్పాడక్క, మనం ఇది మెడిటేట్ చేయాలని చెప్పాను. ఎంతమంది చేస్తున్నారో నాకు తెలీదు. అదేంటంటే, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద మౌంట్ ఆఫ్ ద వరల్డ్, ఐ యామ్ ద సిటీ ఆఫ్ గాడ్. మౌంట్ ఆఫ్ ద వరల్డ్ అని నేను అంటున్నాను అండి. అన్న ఏమన్నా అంటే ఐ యామ్ ద సిటీ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను దేవుడి నగరాన్ని. దేవుడి నగరం ఎలా ఉంటుందంట? సియోను కుమారి అని బోధించాడు కదా పాత నిబంధనలు ఆ దేవాదేవుడు మరియ తల్లి గురించి. విజ్ఞానము ఇదిగో నిన్ను పిలుస్తూ ఉంది స్త్రీ అని సంబోధించాడు కదా అమ్మ మరియ తల్లి గురించి. ఎక్కడైనా మీరు చూడండి, విజ్ఞానం గురించి మాట్లాడినా, స్త్రీ గురించి మాట్లాడినా, పరిశుద్ధమైన మాట్లాడినా మనకు కనబడుతున్నాయంటే ప్రతి మాటలో మర్మము దాగి ఉంది మరియ తల్లే. ఇది ఆ దేవాదేవుడు మనకి రివీల్ చేసింది ఈరోజు. కాబట్టి మౌంట్ కార్మెల్ అనగా మౌంట్ అంటే దేవుడి యొక్క నగరము. అమ్మ మరియ తల్లి అక్కడ దర్శనం ఇచ్చింది. అయితే అసలు ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడిందో చూద్దాం. మౌంట్ కార్మెల్, ఎందుకంటే ఇది నేర్చుకోకపోతే వేస్ట్ కదా. మరి రేపు మనం అందరం పండుగ కొనియాడుతున్నాం. ఎందుకు పండుగ కొనియాడుతున్నాం తెలియాలి కదా. ఎస్, 1251వ సంవత్సరంలో జూలై 16వ తేదీన క్రూసేడులకు అంటే లైక్ ముస్లిమ్స్ ఉంటారు కదండి, ముస్లిమ్స్కి అదేవిధంగా క్రైస్తవులకి మధ్య పెద్ద యుద్ధము జరుగుతుంది. ఆ సమయంలో చాలామంది మఠవాసులు అంటే అప్పటికే ఒక మఠం అనేది ఉందండి మన కనతలియన కథోలిక శ్రీ సభలో. ఏం మఠం అంటే ఆ మఠం పేరు కార్మేలు సభ, కార్మేలు మఠవాసులు అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాన్ బోస్కో ఉన్నారు, మన పునీతుడు డాన్ బోస్కో సభ. అదేవిధంగా కొంతమంది మన ఫ్రాన్సిస్కన్స్ అంటారు, మన ఫ్రాన్సిస్ వారు ఉన్నారు కదా పునీతుడు, ఫ్రాన్సిస్ జేవియర్, ఫ్రాన్సిస్ అసీసి వారు ఉన్నారు కదా, వీరికి సంబంధించింది మన అంతోని వారి, పునీత అంతోని వారికి సంబంధించిన ఫ్రాన్సిస్ నుంచి కదా వచ్చింది, ఆ యొక్క సభ నుంచి వచ్చింది మన పునీతుడు సభ. ఇలా ఒక సభ ఉంది, దాని పేరు కార్మెల్ సభ. ఈ సభ వ్యక్తులు 1251వ సంవత్సరంలో జూలై 16వ తారీఖున అమ్మ మరియ తల్లి వీరికి దర్శనం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే, ముస్లింలకి క్రైస్తవులు పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎలా అంటే మఠవాసులందరూ కూడా చెల్లాచెదరైపోతున్నారు. ఒకప్పుడు యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత శిష్యులు ఎలా చెల్లాచెదరైపోయారు? భయం అవుతుంది. మా మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా? అసలు ప్రార్థన చేయడానికి కూడా శక్తి సరిపోతుంది. అందుకే అమ్మ మరియ తల్లి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా అదే సందర్భం.
భయపడుతున్నారు. మఠవాసులందరూ భయంతో చెల్లాచెదురైపోతున్నారు. వామ్మో ముస్లిమ్స్లు మమ్మల్ని చంపేస్తున్నారు, భయంతో ఉనికిపోతున్నారు. ఆ సమయంలో 90వ సంవత్సరాల వయసులో సైమన్ స్టోక్ గారికి, ఈ యొక్క పునీతుడు 90 ఏళ్ళు వచ్చాయి. ఈ పునీతుడికి నేను చరిత్ర తర్వాత చెప్తాను, ముందుగా అయితే ఇది విందాము. 90 ఏళ్ళ వయస్సులో ఉన్న ఈ యొక్క సైమన్ స్టోక్ గారికి మరియ తల్లి దర్శనమిచ్చి ఏం చెప్పిందంటే, స్కప్లర్ ఉత్తరీయం బ్రౌన్ కలర్లో ఉంటుంది, నల్ల కలర్లో ఉండదు, ఏమంటారండి, నలుపు కలర్లో ఉండదు. స్కప్లర్ అనేది, ఉత్తరీయం అనేది బ్రౌన్ కలర్లో ఉంది. అది ఇచ్చి ఈ విధంగా చెప్పారంట మరియ తల్లి. ఎవరికి? సైమన్ స్టోక్ అనే యొక్క పునీతుడికి. 90 ఏళ్ళ వయస్సు. నా కుమారా, ఈ ఉత్తరీయాన్ని కార్మెల్ సభ బ్యాచ్గా ధరించండి. అంటే ఒక ఐడెంటిఫికేషన్గా, ఒక యూనిక్గా, మీకు ఒక ముద్రగా దీన్ని మీరు ధరించండి. కార్మెల సభ సభ్యులందరికీ ఇది ఒక వరానుగ్రహ ముద్రగా మారుతుంది. వరం అంటే ఆ దేవాది దేవుడు అమ్మ మరియతలను ఏమంటున్నాడు? అనుగ్రహ పరిపూర్ణురాలా. అంటే ఏంటి? వరాలను ఇచ్చే తల్లి కూడా అమ్మ మరియతలు. ఎందుకు? వరాన్ని పొందుకోవడమే కాదు, ఆ దేవాదేవుడు అమ్మ మరియతలకి ఎంత కృపనిచ్చా అంటే, తల్లి ప్రార్థిస్తే ఆ దేవాదేవుడు మనకి వరాన్ని ఇస్తాడు, అనుగ్రహాన్ని ఇస్తాడు. అంత గొప్పదనమాట. అయితే ఇది ధరించి మరణించిన వారు నిత్య నరకాగ్ని నుండి రక్షింపబడతారు. నేను షార్ట్కట్గా చెప్తాను, 3 పేజీలు ఉంది. ఇది చెప్పాలంటే ఇప్పుడు సమయం జరుగుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ షార్ట్కట్ చెప్తాను, గుర్తుపెట్టుకుందాం. అయితే ఒకటే, క్రైస్తవులకి ముస్లిమ్స్కి మధ్య గొడవ. అప్పటికి కార్మెల్ అనే సభ ఉంది. అయితే ఇప్పుడు ఈ బిడ్డలు చెల్లాచెదరైపోతున్నారు కాబట్టి కథోలిక శ్రీ సభే ఉంది అప్పటికి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది జరుగుతుంది 1251 సంవత్సరంలో. అప్పటికి ఏ ప్రొటెస్టెంట్ సహోదరు మనలు లేరు, ఏ ప్రవక్తలు ఇంకా పుట్టుక రాలేదు. అప్పటికి వర్గాలు ఎప్పటికీ లేవు. అప్పటికి మొన్న 600 సంవత్సరాల ముందు కదా ఇవన్నీ వచ్చింది కూడా, కానీ 1200 సంవత్సరాల్లోనే ఇది జరుగుతుంది. మరియ తల్లి దర్శనమిచ్చింది సైమన్ గారికి. దర్శనమిచ్చి ఇది మీరు ధరించండి అనగానే ధరించి వారు నిష్ఠగా దాన్ని ధరించి ప్రార్థించడం మొదలుపెట్టారు. గుర్తుగా వారి మీద ఉంచుకున్నారు. ఇప్పుడు మొన్నటి రోజు నేను జపమాల తెగిపోయిందక్క, మరి జపమాల ఇలా అయిందక్క అని చెప్పాను, మీరు విన్నారు. చూడండి, నేను జపమాలనే ఇంత ప్రేమిస్తే, మనం అందరం కూడా అండి, నేననే కాదు, మనం అందరమే జపమాల ధరించినప్పుడు అమ్మ నాతో ఉంది అని ఇంత ప్రేమిస్తుంటే, అమ్మని జపమాల రూపంలో మనం ప్రేమిస్తున్నాం. అమ్మని చూసే అంత అదృష్టం మనకు లేదు కాబట్టి, క్రాస్ మన కళ్ళెదుటుంది కాబట్టి యేసుప్రభువుని చూసి మురిసిపోతున్నాం, అమ్మో నా దేవుడు ఇలా ఉన్నాడేమో అని ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. ఒక నమ్మకం, ద ఇమేజ్, ఒక ముద్ర, ఒక ఏదైనా సింబల్, ఒక సైన్, అది ఏదైనా ఒక నమ్మకాన్ని మనకి చూపిస్తుందండి కన్నతల్లి కథోలిక శ్రీ సభ. కాబట్టి ఇలా స్కప్లర్ని తీసుకున్న, ఉత్తరయ్యం తీసుకున్న గురువులు ఆగిపోలేదు. ఎలాంటి అంటే వాళ్ళు ప్రార్థనలు మొదలుపెట్టారు, చేశారు. కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి, అన్నీ కూడా సద్దుమణిగాయి. ఇప్పుడు జరగట్లేవా మన రాష్ట్రాల మధ్యలో, దేశాల మధ్యలో ప్రపంచ యుద్ధాలు జరగట్లేవా? అలా అప్పుడు జరిగింది, అన్నీ సద్దుమణిగాయి. అప్పుడు సైమన్ స్టోక్ గారి ద్వారా ఆ దేవాదేవుడు మౌంట్ కార్మెల్ అనే పండుగను మీరు కొనియాడండి అని జూలై 16వ తారీఖున 1251లో ఇదిగో మన పునీతుడైన సైమన్ స్టోక్ గారికి కనిపించింది అమ్మ మరియ తల్లి. బట్ మనమందరం కూడా మనమందరం కూడా కొనియాడాలి అని మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ప్రకటిస్తుంది. మరి ఈ సైమన్ స్టోక్ గారు ఎవరు? పునీతుడు ఎందుకు అయ్యాడు? చూద్దాం. 3 లైన్లు. కార్మెల్ మాత భక్తిని ప్రాచుర్యంలోకి తెచ్చింది పునీత సైమన్ స్టోక్ గారు. నిండు 100 ఏళ్ళు జీవించాడు, 100 ఏళ్ళు బ్రతికాడు. 1165 సంవత్సరం నుండి 1265 సంవత్సరం వరకు ఈ యొక్క మన పునీతుడు 1260 సంవత్సరంలో మరణించాడు. ఈ పునీతుడు ఇతడు ఇంగ్లాండ్లో జన్మించాడు. ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడు చూద్దాం. 12 సంవత్సరాలు వచ్చాయి ఈ పునీతుడికి. గొప్ప రిచ్ మ్యాన్, తల్లిదండ్రులు చాలా గొప్ప ధనికులు. అయినప్పటికీ 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అంటే ఏంటి? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కొంతమంది 12 సంవత్సరాలకి. ఆ వయస్సులో ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అడవిలో ప్రార్థిస్తూ 20 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓక్ చెట్టు తొర్రలో కూర్చొని తపస్సు చేశాడు. ఓక్ చెట్టు తొర్రలో, ఇది కరెక్ట్ వినండి. ఓక్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో స్టోక్ అంటాం. ఓక్ అనే ఒక చెట్టుకి ఉన్న పేరుని ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఏం చెప్తున్నామంటే స్టోక్ అనగా చెట్టు తొర్ర. కాబట్టి సైమన్ పేరు చివరగా స్టోక్ అనే ఒక పేరుని చేర్చడం జరిగింది. అందుకే ఇప్పుడు మనం సైమన్ అని అంటలేము పునీతుని, సైమన్ స్టోక్ గారు అని అంటున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఎస్. 20 సంవత్సరాలు తపస్సు చేశాడంటే 20 + 12 ఎంత? 32 సంవత్సరాల వరకు
చెట్టు తొర్రలో కూర్చొని ప్రార్థించాడు. అప్పుడు ఆధ్యాత్మికమైన కనులు తెరవబడ్డాయి. దేవుడు ఏం పరిచర్య చేయమంటున్నాడో అర్థమై బయటికి వచ్చి కార్మెల్ సభ మొత్తము కూడా అధిపతిగా నిలిచిపోయాడు. కార్మెల్ సభకే. అంటే ఎంత గొప్ప నిష్టగా ప్రార్థించాడంటే ఇంకా మాటలు లేవక్క మనందరికీ కూడా. అసలు మనము ఏదన్నా ఒకరోజు ఉపవాస ప్రార్థన చేయాలంటే కింద మీద పడిపోతాం. చెట్టు త్వరలో 20 సంవత్సరాలు ఉండడం ఏంటి? అది అన్ఇమాజిబుల్. అదేమంటారండి, మన ఊహకి అందని యొక్క కార్యం కదా పునీతులు అంటే. ఇది ఇప్పుడు అర్థమైందా? పునీతుల మధ్యవర్తితో ప్రార్థన ఎందుకు అడగాలి? పునీతుల్ని ఒక్కొక్కసారి మధ్యలో తీసుకొస్తుంటే ఎవరైనా అనుకుంటారేమో స్తుతిస్తుంది నీవా. తప్పులేదు, నువ్వు చేసే పని నువ్వు చేయి, దేవుడు చూస్తున్నాడు, ఏం కాదు. దేవుడు తెలుసు ఆ బిడ్డలు ఎంత బాధపడ్డారో, ఎంత కృంగిపోయారో, ఎంత నశించిపోయారో, ఎంత కృంగుబాటుకు లోనయ్యారో, ఎంత రక్తాన్ని కార్చారో, ఎన్ని రోజులు తినలేదో, ఎన్ని రోజులు మరి ఆ దేవాతి దేవుడి కృప చొప్పున వాటర్ కూడా బంద్ చేశారో. ఆనాడు ఏరియా బంద్ చేసినట్లు తిండి లేకుండా ఏదీ లేకుండా దుంపలు తింటూ ఆ అడవిలో బ్రతికారో, పాముల మధ్యలో, సింహాల మధ్యలో, క్రూర మృగాల మధ్యలో మనుషుల్ని చూడకుండా ఒంటరి జీవితాన్ని గడిపిన బిడ్డల బ్రతుకులు ఆ దేవాతి దేవుడికి అర్థం కావట్లేదు. ఆ దేవుడు గుడ్డోడా ప్రియమైన బిడ్డ? కథోలిక శ్రీ సభ గురించి చెప్తుంటే ఇప్పుడు నిద్రపోతావు. అందుకే ప్రవక్తల గురించి పక్కకు పెట్టి ప్రీస్టుల గురించి మాట్లాడదాం. వారు ప్రవక్తలే. ఏ ప్రవక్త కూడా దివ్యమైన బలి పూజను చేయలేడు. దేవుడి దివ్య మందసం దగ్గరికి వచ్చి యేసయ్య శరీర రక్తాలను మారాలి అని హీ కెనాట్ ఇన్వోక్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ దిగిరండి అని 2 చేతులు అలా పెట్టి ప్రార్థిస్తే దిగిరాడు దేవుడు. అభిషక్తుడికి మాత్రమే ఆ దేవాతి దేవుడు శ్వాసని ఊది చెప్పాడు, ఇది మీరు చేయాలి పని అని. ప్రవక్తలకి చెప్పలే. ఏ ప్రీస్ట్ కెన్ బి ఏ ప్రాఫిట్. ఏ ఒక్క గురువైన ప్రవక్త కాగలడేమో, కానీ ఏ ప్రవక్త ప్రపంచంలో గురువు కాలేడు ప్రియమైన బిడ్డ. ఎందుకు? గురువు బోధిస్తాడు, అనాథాశ్రమానికి వెళ్తాడు, లేదంటే ఏమంటారండి అనారోగ్య సమస్యలో ఉన్న బిడ్డలకి సేవలు చేస్తారు. మదర్ తెరీసా మఠవాసుల్లో ఉన్నారు, ఎంతోమంది సభలున్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకుందాం మనం. అద్భుతాల గురించి తెలుసుకొని ఏం చేస్తావు? యూట్యూబ్లలో కనబడుతున్న ప్రవక్తలు మొత్తం కరెక్టే అని ఎలా అనుకుంటావు? ఇది జీవితం అంటే. స్టేజీలు ఎక్కి మాట్లాడగానే, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నాతో పాటు స్టేజీలు ఎక్కి మాట్లాడగానే, తప్పట్లు కొట్టగానే, దండలేగానే అయిపోరు ప్రవక్తలు. ఎవరైనా సరే ఎలా ఉండాలి? బాధ, కన్నీరు, దుఃఖం తట్టుకోవాలి. అది తట్టుకున్నవాడే దేవుడి బిడ్డ. అందరూ క్రైస్తవులే, కానీ కొందరే దేవుడి బిడ్డలు అవుతారు. ఎప్పటి వరకు? చివరి రాకడ సమయంలో. అందుకే ఆ దేవాదేవుడు మత్తయి సువార్త 22:14 ఏమన్నాడండి? మా దేవాదేవుడు చెప్తున్నాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. అలా అని భయపెట్టట్లేడు దేవుడు. అమ్మో నేను ఉండను నీ పక్కన అంటలేడండి. దేవుని ఒక్క ప్రార్థన, అయ్యా నేను ఏదైనా చేస్తాను నీ కోసం, కానీ నువ్వు నా పక్కనే ఉంటావు కదా, నాలోనే ఉంటావు కదా, నాతోనే ఉంటావు కదా, ఇంకేంటయ్యా నాకు బాధ. ఇదండి ఇందాక ప్రార్థించింది కదా, భారాన్ని మోపలేకపోతున్నామయ్యా. ఇది వారి జీవితాలు చూస్తే వెనకున్న వెన్నెముక అండి గగ్గురు పొడుస్తుంది మనకి. మనం కరెక్ట్ చదవట్లేము వాళ్ళ యొక్క హిస్టరీలు. నేను కూడా చదవట్లేనండి, కానీ ఏదో పరిశుద్ధాత్మ కృప వల్ల అర్థమవుతుంది వాక్యం అంతే. కాబట్టి ఆ దేవాతి దేవుడు మరి మౌంట్ కార్మెల్ అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సభ వ్యక్తులు మన కనతలిన కథోలిక శ్రీ సభలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అనాథాశ్రయాలను నిర్మించారు, వితంతులకి ఆహారాన్ని పెట్టారు. అదేవిధంగా మనకి బైబిల్లో ఉంది కదండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం అనుకుంటా, వారు అపోస్తల బోధయందును వారి సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ప్రార్థించుచుండిరి అని ఉంది వాక్యం. అపోస్తల సహవాసం అంట, రొట్టె విరవాలంట, వారి సహవాసం అంట. చూడండి, మొన్నటి రోజున వాక్యం ధ్యానించుకున్నాం. ఎవరితో మన సహవాసం? కథోలిక శ్రీ సభతో. నిజం చెప్తున్నాను, ఒక చెడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఒక మంచి వ్యక్తి చెడు అబ్బాయి స్నేహం పడితే 6 నెలల్లో వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడు, ఎలా అయినా అవ్వచ్చు, చెప్పలేం. మరి ఒక వ్యక్తికే ఇంత శక్తి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తే కదా, దేవుడే కదా, మన తండ్రే కదా. సహవాసం చేస్తే మనం శక్తిగా మారమా? తప్పక మారుతాం. కానీ వస్తాయి. ఆయన ఇంకొకటి దేవాదేవుడు చెప్తున్నాడు, మనలో ఇంతమందికి నిట్టూర్పు ఉంది, నా వల్ల కావట్లేదు ఏంటి అని భయపడుతున్నావా? నో ప్రాబ్లం. ఇప్పుడు మనం భయపడ్డప్పటికీ
ఈ బాధ తర్వాత వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క సిక్నెస్, ఈ యొక్క అనారోగ్యము మన పాపాల ద్వారా ఒక్కొక్కసారి రాకపోయినప్పటికీ ఎలా ఉంటుందంటే, దేవుడి కృప చొప్పున వచ్చి దేవుడికి మహిమ చెల్లించిన వరం అవుతాం. అదేవిధంగా దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద స్పిరిచువాలిటీ, అంటే ఆధ్యాత్మికతలో ఇంకో లెవెల్కి దేవుడు తీసుకెళ్లే ముందు కూడా గాడ్ విల్ గివ్ అస్ ద టెస్ట్. పరీక్షలు పెడతాడు, ఒక్కొక్కసారి శోధించాడు, పరీక్షలు పెడతాడు. సాతాను గాడు శోధిస్తాడు, వాడికి అదే పని. కాబట్టి దయచేసి మన నోటి నుంచి ఏందయ్యా ఇది అనకండి, ఆశీర్వాదం కోల్పోతావు. తండ్రి థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ సిక్నెస్. ఈ బాధకి నీకు థ్యాంక్ యూ లార్డ్, ఈ బంధకానికి నీకు థ్యాంక్ యూ లార్డ్. ఎలానో ఉంది నా తండ్రి, నా వల్ల కావట్లేదు, అయినా థ్యాంక్ యూ లార్డ్. ఇదే 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 ఇది ఒక్కటే కోరుకుంటున్నాడు దేవాదేవుడు. ఎందుకంటే అమ్మ మరియ తల్లి ఏం చేసింది ఆ రోజులలో? ఏం చేసిందండి? ఇంట్లో కూర్చుందా? కర్మేలు కొండ మీద ఏ విధంగా అయితే ఏలియా ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని దిగొచ్చిందో, అదేవిధంగా పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త అమ్మ మరియ తల్లి ఆదరణ మాత కొండ మీదికి పరిగెట్టింది. ఏలియా ఎలిజబెత్ అమ్మని దర్శించింది, పరిశుద్ధాత్మ సన్నిధితో వెళ్ళింది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, పవిత్ర శిశువుకి నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు. దేవుడి సన్నిధి ఎక్కడికి దిగొస్తుందంట? ఎలిజబెత్ అమ్మ ఇంటిలోకి దిగొస్తుంది. ఎవరి ద్వారా దిగొస్తుంది? అమ్మ మరియ తల్లి ద్వారా దిగొస్తుంది. ఇక్కడ కూడా ఎలా దిగొస్తుంది? అగ్ని, మరియ తల్లి పరిశుద్ధత. అగ్ని మనల్ని దహిస్తుంది అంటే అది కాల్చదు. మండే అగ్ని పొద ఆనాడు కాల్చబడలేదు, అది మండుతుందే కానీ కాలబడట్లేదు. మంచిగా ఉంది, ఫ్రెష్గా పచ్చగా చెట్టు. అమ్మ మరియ తల్లి కన్య అని ఆ దేవుడు ఆదికాండం నుంచో మొత్తుకుంటున్నాడు. ఇంకా మన కరెక్ట్గా కళ్ళు తెరవబడితే దేవాదేవుడు ప్రణాళికలో అమ్మ మరియ తల్లి ఉంది. ఇది ఎవరికి చెప్పినా నన్ను పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు, నేనేం చేయలేను దానికి, కానీ చెప్తున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు రివీల్ చేసింది నేను చెప్తున్నాను. ఆ దేవాదేవుడు ప్రణాళికలో అమ్మ మరియ తల్లి ముందే ఉంది, బైబిల్లోనే కాదు, ముందే ఉంది. ఇది నిజం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పకపోతే నేను ఇంత గట్టిగా మాట్లాడలేను. కాబట్టి కర్మేలు కొండ ఆనాడు, కల్వరి కొండ యేసు ప్రభువు అయిపోయింది. ఈనాడు కర్మేలు మాత. చూడండి, ఇవేమో కోయిన్సిడెన్స్ కావు, ఇవన్నీ దేవుడి సన్నిధి ఎక్కడుంటుంది. అందుకే కొండ మీదికి రండి. కొండ మీదకి అంటే దేవుడితో ఒంటరిగా సహవాసం చేయడానికి రండి. ఒంటరి ఏకాగ్రతగా మనం ఏమంటారండి, వ్యక్తిగత ప్రార్థన. అందుకే మనలో చాలామంది చేస్తున్నప్పుడే శక్తి సరిపోవట్లేదు. గ్రూప్ ప్రార్థన బాగా చేస్తున్నారు, ఒంటరి ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో శక్తి సరిపోవట్లేదు. జపమాల ప్రార్థన చేయాలనుకుంటాము, శక్తి సరిపోవట్లేదు. అందుకే కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి, శక్తి సరిపోదు అందరికీ. కుటుంబ ప్రార్థన మొదలు పెడితే పరిశుద్ధాత్మదేవుడు అన్నాడు కదా మన దేవాదేవుడు, ఎక్కడైతే 2 లేక 3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలోకి నీకు దిగొస్తాను. అమ్మ మరియ తల్లి అంత గొప్ప నీతిమంతురాలం మనం కాదు, దేవుడి తల్లిని మనం కాదు. అంత పరిశుద్ధత మనలో లేదు, అంత కన్యత్వం మనలో ఎందుకు ఉంటుందండి? పిచ్చిపెట్టినట్టు మాట్లాడుతున్నాను ఏంది, సారీ టు సే. ఉండదు కదా, ఇట్స్ ట్రూ కదా. దాన్ని ఎలా అంటావు మరియ తల్లి గొప్పది కాదని? ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్. మనం మరియ తల్లిని ఏదో సింపుల్గా ఒక వ్యక్తిని చూసినట్టు చూస్తున్నామేమో, ఒక అమ్మలాగా చూస్తున్నాము. నో, షీఈ్ మదర్ ఆఫ్ గాడ్. దేవుడి తల్లి, దేవుడి తర్వాతే. కానీ కొలతలు కొలుచుకుంటూ కూర్చుంటే కొలత దగ్గరే ఆగిపోతా. నేను మరియ తల్లిని ఇంతే ప్రేమిస్తా, పునీతుని ఇంతే ప్రేమిస్తా, దేవుని ఇంతే ప్రేమిస్తా. ప్రేమకి కొలత ఏంటమ్మా? నీ బిడ్డ దగ్గర చూపిస్తావా? కుమారుడు కూతురు నీకు ఉన్నారనుకో, కుమారుని నేను ఇంతే ప్రేమిస్తాను, నేను నీ చెల్లిని నేను ఇంత ప్రేమిస్తానంటే ఒప్పుకుంటాడా? వాడికి డిఫరెన్స్ కనబడితే వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. సేమ్ అలానే ఉంటుంది. నీవు నేను ఎప్పుడైతే కోతలు వెతుక్కుంటామో తల్లిని ప్రేమించడానికి, దేవుని ప్రేమించడానికి, పునీతుల్ని గౌరవించడానికి కొలత కొలత కొలత. ఎవరి భక్తి వాళ్ళది. లెట్ ఇట్ బి ప్రే చేద్దాం. ఎవరి ద్వారా దేవుడు ఎవరిని దర్శిస్తాడు? ఆనాడు అగతమ్మ గారు ప్రార్థిస్తుంటే బిడ్డ బ్రెస్ట్ మొత్తం కోసేస్తుంటే, ఆ యొక్క బ్రెస్ట్ ఇన్ ద సెన్స్ ఛాతీ భాగం మొత్తము ఆ యొక్క అగతమ్మ గారిని కోసేస్తుంటే, నీ యవ్వన స్థితిలో ఉన్న తల్లిని కన్యగానే ఉంది అప్పటికి, కోసేస్తుంటే ప్రార్థన చేయలేని భారము. కోసేస్తే బ్రతకతారా? యాక్చువల్ ఎవరైనా బ్లీడింగ్ అవుతుంటే ఎలా బ్రతుకుతారండి? మంత్లీ పీరియడ్స్ ఉంటేనే బ్రతకట్లేం మనం కరెక్ట్గా. నీరసం వచ్చేస్తుందంట. చెస్ట్ భాగం కోస్తే ఎవరైనా బ్రతుకుతారా? బ్రతకరు. కానీ పునీత పేతురు గారు దర్శనమిచ్చి స్వస్థత ఇచ్చారంట. ఎవరికి? అగతమ్మ గారికి. అదేంటి, దేవుడు వచ్చి స్వస్థత ఇవ్వాలిగా. ఇది
మనందరికీ విశ్వాసం ఉంది, కానీ దేవుడు మనందరినీ కూడా విశ్వాసము గుడ్డిగా ఉండాలి అంటున్నాడు. నిజమే, గుడ్డిగా. ఎందుకు ఈ మాట దేవుడు గుర్తు చేశా అంటే, అమ్మ మరియ తల్లి, నేను వర్చ్యూస్ అని కొట్టానండి గూగుల్లో. వర్చ్యూస్ ఆఫ్ మదర్ మేరీ అంటే అమ్మ మరియ తల్లికి ఉన్న గొప్ప గుణాలు 7 వినాలి. ఈ 7 వినాలి. ఈ 7 వినకపోతే మన జీవితానికి అర్థం ఉండదు. ఇక 7 గుణాలు అమ్మ మరియ తల్లిలో ఏమున్నాయంటే, కర్మేలు మాతగా దేవుడు ఎందుకు ప్రకటించాడంటే, మరియ తల్లి 7 ధర్మాలు అంటాం తెలుగులో, వర్చ్యూస్ 7 గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అంటాం. ఫెయిత్ మరియ తల్లిలో ఉంది, విశ్వాసము. హోప్ నిరీక్షణ అమ్మ మరియ తల్లిలో ఉంది. చారిటీ ఉదారత్వం, దాతృత్వం. అంటే దాతృత్వం అంటే మనందరికీ తెలుసు కదా. ఓకే, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే చూడక నన్ను విశ్వసించు వారు ధన్యులు. అమ్మ మరియ తల్లికి యేసుప్రభువు ఫ్యూచర్లో ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆ దేవాది దేవుడు దూతను పంపించగానే ఓకే అన్నది. అమ్మ మరియ తల్లి వయస్సు ఎంత అప్పుడు? ఇప్పుడు మన కర్మేలు మాత గురించి మాట్లాడుకున్నప్పుడు మన సైమన్ స్టోక్ గారి వయసు ఎంత? 12 సంవత్సరాలు. అమ్మ మరియ తల్లి వయసు ఎంత? 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. ఆ ఏజ్లో గర్భం ధరిస్తామంటే ఎలా చూస్తారు మన తల్లిదండ్రులు? ఇంట్లోకి ఎలగొడతారు. పిచ్చి పట్టిందా నీకు అంటారు. అలా ఉంటుంది. పిచ్చి పట్టడం కూడా, చంపేస్తారు కూడా కొంతమంది ఉన్నారు కదా ప్రపంచంలో. మనం ఎంతోమందిని చూస్తున్నాం. మరి తల్లి పరిస్థితి ఏంటి ఆ సమయంలో? దేని మీద నమ్మకం అమ్మకి? నీ మీద, నా మీద నమ్మకం ఉందా? ఎవరి మీద నమ్మకం? దేవుడి మీద నమ్మకం. ఎంత నమ్మకం ఇది? విశ్వాసం గుడ్డిది. బ్లైండ్ ఫెయిత్ అని ఉందండి ఇంగ్లీష్లో. బ్లైండ్ ఫెయిత్ అంటే గుడ్డి నమ్మకం, గుడ్డి విశ్వాసం. డాక్టర్ల వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు, దేవుడి వల్లే అవుతుంది. ఇది గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నట్టు కాదు. ఇది గుడ్డి నమ్మకం అంటారు, దీన్ని గుడ్డి విశ్వాసం అంటారు. ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్. మన ఆలోచనలకి మించిన శక్తి, అతీతమైన పరిశుద్ధాత్మ శక్తిని నమ్ముకుంటే ఇలానే ఉంటుందండి. అమ్మ మరియ తల్లి ఆనాడు నమ్మింది పరిశుద్ధాత్మ శక్తిని. హోప్ నిరీక్షణ. మనందరికీ మన కనతలిన కథోలిక శ్రీ సభలో మొన్నటి రోజున చనిపోయిన మన పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు, ఇదిగో ఈ సంవత్సరం మొత్తం నిరీక్షణ కాలమే. జూబ్లీగా కొనియాడండి. మనలో ఎంతమంది కొనియాడుతున్నాం, మర్చిపోయాం. ఫాదర్ గారు చనిపోగానే మర్చిపోయాను. రోజు అడుగుతున్నాను నేనైతే, పోప్ ఫ్రాన్సిస్ గారా దయచేసి నాకు నిరీక్షణ దయచేయండి అయ్యా. పునీత పోప్ ఫ్రాన్సిస్ గారా ఇలా. అదేవిధంగా నిరీక్షణ ఉందా? మరి మనలో నిరీక్షణ ఉండాలి. అద్భుతం జరగకపోతే నిరీక్షణ ఉండాలమ్మా. మరియ తల్లి బిడ్డలు అని చెప్పుకుంటున్నాం కదా. చారిటీ అనగా దాతృత్వం, ఉదారత్వం అంటే ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టే బాపతండి అమ్మ మరియ తల్లి. మనలాగా కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ అండి, నాలాగా మీలాగా కాదు. నాకుందా లేదా, రేపు ఉంటుందో లేదో, ఎల్లుండి ఉంటుంది, ఇలా కాదు అమ్మ మరియ తల్లి. అమ్మ మరియ తల్లి ఎలా అంటే ఉన్నది కూడా ఇచ్చేస్తుంది, అంత గొప్ప తల్లి. 4వది హ్యూమిలిటీ, వినయం. చూడండి, వినయం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? చాలా గొప్ప విషయం. ఆ యొక్క ఒబీడియన్స్ కూడా గుర్తొస్తుందండి ఈ సమయంలో. వినయం అంటే విధేయత కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. చూడండి, ఆ దేవాతి దేవుడు అంటున్నాడు మోషేని, నేను మానవులందరిలో ఇంత వినయవంతుని చూడలేదు. నా ప్రవక్త కంటే గొప్పవాడు అని మిర్యాముతో అహరోనుతో అంటున్నాడు. నా ప్రవక్త కంటే గొప్పవాడు, వినయవంతుడు మానవులందరిలో. అప్పటికి 20 లక్షల మందికి, అంటే దాదాపు 20 లక్షల మంది కూడా 2 కోట్ల మందికి పైగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. హిస్టరీ చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వినయం అనేది అమ్మ మరియ తల్లి చాలా గొప్పగా ఉంది. వినయం. అదేవిధంగా పేషెన్స్ అంటే సహనం. వినయం అంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదండి. మరియ తల్లి గురించి ఎన్నో వింటున్నాం మనం రోజు వాక్యాలలో. టైం లేదు కాబట్టి తబ్బదబ్బ చెప్తున్నాను నేను. పేషెన్స్ అనగా సహనం ఎంత ఉందంటే మరియ తల్లికి, ఎవరు ఎక్కడున్నా కానీ సైలెంట్గా దేవుడిపై ఆధారపడే సహనం, త్వరపడి మాట్లాడదు. అందుకే నిత్య సహాయ మాత పటంలో మీరు చూస్తే మరియ తల్లి నోరు చిన్నగా ఉంటుంది. అందులో ఎందుకు అలా పెట్టారు నోరు చిన్నగా? సహనం అమ్మ మరియ తల్లికి అంత ఎక్కువగా మాట్లాడు. షీఈ్ వెరీ సైలెంట్. లూకాసు వార్త 2:19, 2:51 మనం చూసాము. మరియ తల్లి తన మనసులో అన్నీ పదిలపరుచుకొని మరణ చేసుకొని చుండెను అని. ఎంత గొప్ప వాక్యం. మరి మనం ఇలా ఉన్నామా? మనలో ఎంత సహనం ఉందా? చూద్దాం. ఆ దేవాదేవుడు అంటున్నాడు, సహనము నువ్వు నేర్చుకో అమ్మా అంటున్నాడు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ చెప్తున్నాడు. పర్సీవరెన్స్, పట్టుదల. 8వది పట్టుదల అంటే మరియ తల్లికి ప్రార్థనలో పట్టుదల, తపస్సులో పట్టుదల, త్యాగములో పట్టుదల. మొన్న రోజా మిస్టికా మీరు వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కొంతమంది చూడలేదు, నో ప్రాబ్లం. దేవుడు అంటున్నాడు, చెప్తున్నాడు,
నేనేం చేయలేను, అది అది అప్ టు యూ. నేనేం చేయలేను దానికి, అది మీకు సంబంధించిన విషయం. ఐ డోంట్ బెగ్ ఎనీ వన్. నేను బ్రతిమాలుకోనండి, నాకు అంత ఓపిక లేదు. నా వీడియోలు చూడండి, నన్ను గాడ్ విల్ ఓన్లీ షో యూ వన్ డే. తప్పకుండా చూస్తారు దేవుడి కృప చొప్పున. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఉంటే తప్పకుండా దేవుడు చూపిస్తాడు. అయితే ఆ దేవాదేవుడు ఏమంటున్నాడంటే, మరి తన మిస్టికార్ రోజులో 3 చూసాము. ఏంటి 3 పుష్పాల గురించి మాట్లాడాను ఆ వీడియోలో. ఒకటి, మొట్టమొదటిది ప్రార్థన, తెల్లని పుష్పము, రోజా పుష్పము. రెండవది ఎల్లో పుష్పము, బంగారు వర్ణం కలగా పుష్పము. దానికి సంబంధం ఏంటంటే సారీలా అయితే రెండవది గోల్డెన్ కలర్ లేదంటే పసుపు వర్ణ కలరు అని అంటారు, అది తపస్సుకి గుర్తుగా ఉంది. మూడవది ఎర్రని పుష్పం, రోజా పుష్పం. మూడవది త్యాగానికి గుర్తుగా ఉంది. త్యాగం అంటే మనందరూ తెలుసు, జీసస్ మన కోసం ఏం చేశాడు? త్యాగాన్ని చేశాడు, తన జీవితాన్ని, రక్తాన్ని చిందించాడు. రోజా పుష్పము రక్తవర్ణము కలర్లో ఉంది, అంటే రెడ్ కలర్, ఇదనమాట. అందుకే అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చినప్పుడు 12 సార్లు పెరిగిన గిలిగారికి రోజా పుష్పంగా దర్శనం ఇచ్చినప్పుడు 3 రోజా పుష్పాలు తన హృదయం మీద ఉన్నాయి, 3 ఖడ్గాలు కూడా ఉన్నాయి. అర్థం ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. మనము ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. మనము ప్రార్థన ఎలా చేయాలి? నిరసించిపోవద్దు, తపస్సు వలె చేయగలాలి. ఇక్కడ మన సైమన్ స్టోక్ గారు త్వరలో కూర్చొని చేశాడంట 20 ఏళ్ళు. మనం అలా చేయక్కర్లేదు, కనీసం కుటుంబాలలో ఉండేనే చేద్దాం, ప్రయత్నిద్దాం. ప్రయత్నం మంచిది ఎప్పటికైనా. మూడవది త్యాగం. త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనము 3 పూటల తిండి తింటున్నాం, 2 పూటలు ఒకసారి తిని చూడు. అలా నా పేరు చెప్పకమ్మా, బలహీనంగా ఉంటే తిను, పర్లేదు. రెండు పూట తిను, లేదంటే 1 పూట తిను. ఆ 1 పూట 2 పూటలు ఉంది, ఎవరికైనా త్యాగం చేస్తున్నావా? చెయ్యి, దీవిస్తాడు దేవుడు, గొప్పగా దీవిస్తాడు. ఆధ్యాత్మికమైన వరాలు, ఫలాలు కావాలంటే కేవలం ప్రార్థన సరిపోదు, తపస్సు కావాలి, త్యాగాలు కూడా కావాలి. ఈ 2 ఆ దేవాదేవుడు ఇదే చూపిస్తున్నాడు మనందరికీ కూడా. కాబట్టి భయపడొద్దు, బాధపడద్దు. ఆ తల్లిలో ఉన్న ఇన్ని గొప్ప గుణాలు మనలో ఉండవా అండి? తల్లిని ప్రేమిస్తే తప్పక ఉంటాయి. అందుకే పరిశుద్ధమైన జపమాల, 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల ప్రార్థిస్తున్నప్పుడు మీలో ఎవరైనా ఉంటే ఈ 7 ఒక్కొక్క గుర్తుకి ఎత్తిపట్టి ప్రార్థించండి. మనతో పాటు మఠకన్యా స్త్రీల కోసం, గురువుల కోసం ప్రార్థించండి. తప్పకుండా ఆ బిడ్డలకి కూడా పట్టుదల ఇస్తాడు దేవుడు. పర్సివరెన్స్, పట్టుదల కావాలి మనందరికీ కూడా ఈ రోజులలో. ఎందుకంటే చాలామంది బిడ్డలం పడిపోతున్నామండి. ఒకరి కోసం ఒకరు ప్రేర్ చేసుకుందాం, నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. భయపడద్దు, బాధపడద్దు. పడిపోతున్నప్పటికీ ఆ దేవాదేవుడు తన కృపగల హస్తంతో, తన కుడి చేతితో మనల్ని లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అన్నాడు కదా దేవాదేవుడు 2 కొరింథీ 12:9, నా కృప నీకు చాలును, నీ బలహీన సమయమందు నా కృప, ఇదిగో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ దేవాదేవుడు ఇంత గొప్ప వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. అందుకే అమ్మ మరియ తల్లి మౌంట్ కార్మెల్, మౌంట్ అంటే అది ఎక్కాలంటే, ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఉందా? 5542 అనుకుంటా దాని ఎత్తు నాకు గుర్తులేదు, ఎప్పుడో విన్నాను నేను. అది ఎక్కితే చాలామంది గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఇంకేదో రికార్డు కొడితే ఒక రిపోర్ట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మురిసిపోతున్నారు హ్యాపీగా. మరి మనము కొండ మీదకి వెళ్తే, దేవుడితో సహవాసం చేస్తే, ఆనాడు మోషే 40 పగలు 40 రాత్రులు ఉన్నాడు. ఎలా ఉంది తన జీవితం? ప్రపంచం మొత్తం ఇప్పుడు అతని పేరు బైబిల్లో మారిమోగుతుంది. ప్రపంచం మొత్తం మోషే పేరెత్తకుండా ఏ ప్రసంగం చెప్పం. అది దేవుడిచ్చే ఘనత. ఇది నేను ఒకవేళ ప్రియమైన బిడ్డ తప్పుగా అనుకోదు, కానీ ఈ జీవితాన్ని జీవిస్తూ వాళ్ళ గురించి మాట్లాడద్దు, వీళ్ళ గురించి మాట్లాడదు. ఇంతే లిమిట్ తప్పది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా ఎప్పుడు ఎవరిని హైలైట్ చేయాలో వాళ్ళని హైలైట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే దేవాదేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను మహిమపరిచిన వారిని నేను మహిమపరుస్తాను, నా కోసం తల దించుకున్న వారిని నేను అనేకుల ముందును తల ఎత్తుతాను. ఆమేన్, హల్లెలూయా. నన్ను నమ్ముకున్న బిడ్డని నేను తోకగా చేయను, తలగా ఎత్తుతాను. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us, హూ ఈజ్ అగైన్స్ట్ us? దేవుడు మనతో ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి విరోధంగా ఎవడు నిలవాడు? ఎందుకంటే ఆనాడు మోషేతో దేవుడు అన్నాడు, మోషే నేను నీతో ఉన్నాను, భయపడకు ఈ ప్రజలను చూసి అన్నాడు. యెహోషువ నేను నీకు తోడే, ఇదిగో ఆనాడు మోషేకి తోడైనట్లే నీకు నువ్వు తోడై ఉన్నాను, నీవు భయపడకు, వెరువకు, నిన్ను ఎదుర్కొనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడూ పుట్టలేదన్నాడు. నిజంగా జరిగిందా ప్రియమైన బిడ్డ? జరిగింది. ఆ దేవాదేవుడు ఇప్పుడు మనందరికి చెప్తున్నాడు, అమ్మా దేన్ని చూసి భయపడుతున్నావు?
నీ పక్కనున్న బలగాన్ని చూసి భయపడుతున్నావా? 400 మంది ప్రవక్తలు ఉన్నారని చూసి భయపడుతున్నావా? కోర్టు కేసులు వాము వాళ్ళు చాలా మంది ఉన్నారని నా వల్ల ఏమవుతుందని విధవరాలిగా అమ్మ నీకు చెప్తున్నాడు దేవుడు. వితంతులుగా నువ్వు ఉండి ప్రార్థిస్తుంటే భయపడుతున్నా దేవుడు నీకు చెప్తున్నాడు ఈ రోజున. వాళ్ళు 100 మంది ఉన్నాడు, 400 మంది ఉన్నాడు, 4000 మంది ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. నిర్గమాకాండం 14:14 యెహోవాదే, నీవు కదలక మెదలక ఉండు. ఆమె ఆ యుద్ధం ఈ రోజు నువ్వు ఎవరితో అయినా చేస్తుండొచ్చు. నీ భర్తతో అయినా చేస్తుండొచ్చు, భార్యతో అయినా చేస్తుండొచ్చు, కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా చేస్తుండొచ్చు. నీ యుద్ధము కంటికి కనబడుతున్న వాటితో కాదు, ఆధ్యాత్మిక యుద్ధం అయి ఉండాలి. టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి. దేవాదేవుడు చెప్తున్నాడు ఆధ్యాత్మికమైన యుద్ధం గురించే ఆలోచిద్దాము. మన ఆలోచనలు అవన్నీ కూడా కొన్ని రోజులే అండి, కొన్ని రోజులైతే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నామా లేదా ఇది మన ఆలోచన. శారీరకంగా నేను ఇలా ఉన్నానా, అలా ఉన్నానా, ఎలా ఉన్నాను, వామో నా వల్ల కాదు, ఇది వద్దు. ఇది మనల్ని కృంగుబాటుకి గురి చేస్తుంది. శారీరకంగా ఈవెన్ మనల్ని మనం చూసుకున్నా కూడా మనం ఎలా అనుకుంటామంటే నేను నల్లగా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నేను లడ్డుగా ఉన్నాను, లేదంటే ఇంకేమంటారక్క, ఇంకేదన్నా ఒకవేళ బాడీలో ఏదైనా మచ్చలు ఉన్నాయనుకోండి దాని గురించి, లేదంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి దాని గురించి, అంటే దురద లాంటిది ఏదైనా ఉంటే ఉందా ఎవరికైనా నాకు తెలియదు. లెఫ్ట్ హ్యాండ్ కింద మోచెయ్యి కింద ఈ యొక్క మడిమ భాగంలో ఎవరికైనా చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ దురదగా ఉంటే తర్వాత నాకు మెసేజ్ చేయండి, మీ పేరు సరిపోతుంది. ఆల్ గ్లోరీ టు గాడ్. అండ్ మీరు ఒకవేళ స్వస్థత పొందుకున్నప్పుడు నెక్స్ట్ డే జాయిన్ అయినప్పుడు మీరు దేవుని గ్లోరిఫై చేయాలి. ఏంటి దేవుడు గ్లోరిఫై చేయట్లేరు? నిన్న మొన్న దేవుడు మీకు స్వస్థత ఇచ్చా అని చెప్పాడు, ఎందుకు మీరు ముందుకు వచ్చి దేవుని మహిమపరచట్లేరు? చెప్పాలి కదా. దేవుడికి ఘనతనివ్వాలి. దేవుడి మహిమ దొంగిలించడానికి హూ యు ఆర్. దేవుడి మహిమను ఎందుకు దొంగలిస్తున్నావు? ప్రియమైన బిడ్డ, దేవుడి మహిమను దొంగలించొద్దు. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు మనుషులను వద్దు పొగడం, దేవుడికి థ్యాంక్స్ చెప్పు. ఆ దేవా దేవునికి ఇచ్చిన మేలుని బట్టి, స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుడికి థ్యాంక్ యూ చెప్పు. కాబట్టి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలు 7 షార్ట్ కట్గా: విశ్వాసం, నిరీక్షణ, దాతృత్వం, ఉదారత్వం, వినయం, సహనం, పట్టుదల, విధేయత. ఒక్కవేళ మనం ఇవి అడిగితే తప్పుగా అనుకోవద్దు కానీ మరియ తల్లి ముద్దు బిడ్డలము, ఆ దేవాతి దేవుడి యొక్క దేవ సేవకులము, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియుడము, ఇంకా దేవుడి యొక్క పాద సన్నిధిలో ఉన్న పుష్పాలం అయిపోతాం, మనం పునీతులమే అవుతాం ఇంకా. కాబట్టి ఈరోజు ఏ భయం ఉన్నా పక్కకు పెట్టేసి మన జీవితం ఎలా ఉంది, పాపపు జీవితం గురించి పక్కకు పెట్టేసాయి. పాపము మన్నించలేదేమో దేవుడు, అమ్మో ఇట్లా అవుతుంది, పక్కకు పెట్టేసి. అది దేవుడు కాదు మాట్లాడేది నీతో. ఆల్రెడీ దేవుడు నీ పాపాలు మన్నించేస్తా అని చెప్తున్నాడు. ఒకవేళ కన్ఫెషన్ తీసి చాలా రోజులైతే వెళ్తీ, బట్ నమ్ము, తీయగానే నా పాపాలన్నీ దేవుడు తన రక్తంలో కొట్టివేశాడు. 1 యోహాను 1:7 ఎత్తిపట్టి ప్రార్థించు. యేసు రక్తము వల్ల మనం అందరి యొక్క పాపమును శుద్ధీకరించబడెను. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పుకొని దేవాతి దేవుని అడగాల్సి అడుగు, దేవుడు తప్పక ఇస్తాడు. చూడండి అక్క, మనం అందరికీ కూడా చెప్పుకోవడం చాలా ఈజీ, వాక్యం పాటించడం చాలా కష్టం. కానీ పాటిస్తున్నప్పుడు మనకి ఆత్మవిశ్వాసం లేకుండా, ఆత్మలో శక్తి లేకుండా ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడద్దు. మీ మంచిగా చెప్తున్నాను నేను. ఎక్కువగా నువ్వు ఎన్నిసార్లు ఎంతమందితో నువ్వు ఫోన్ కాల్స్ మాట్లాడతావో అంత నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది ఎదుటి వ్యక్తి వల్ల. అలా అని వాళ్ళు చచ్చిపోతుంటే చూడాలా చూసినా అంటే అలా కాదు. నేను అనేది ఎట్లా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు మనకి ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో మాట్లాడని. ఆ సమయంలో మాట్లాడరా అయిపోయింది. రెండోసారి డిస్టర్బెన్స్గా ఉందా, డోంట్ లిఫ్ట్ ద కాల్. తప్పుగా అనుకోవద్దు. నువ్వు లిఫ్ట్ చేయకపోయినా పర్లేదు, కాల్ తప్పుగా అనుకోకు. ఎందుకంటే అమ్మ, నీ ఆత్మని కాపాడుకోకుండా నువ్వు ఎంతమందిని ఆత్మని కాపాడుతావు నాకు ఒక్కసారి చెప్పు. నీ ఆత్మని కాపాడుకోకుండా తల్లి నువ్వు వెళ్ళి నీ భర్త ఆత్మని కాపాడుతావో చెప్పు. నీ ఆత్మని కాపాడుకోకుండా నీ కుటుంబంలో ఉన్న ఆత్మని ఎంతమందిని కాపాడగలుగుతావు? నీ ఆత్మని కాపాడకుండా కుటుంబం ఈ యొక్క గ్రూప్లో ఉన్న ఎంతమంది కోసం ప్రార్థించగలుగుతావు చెప్పు. నా ఆత్మ మొదటిగా రక్షింపబడుతుందా రోజు, దేవుళ్ళు నడవబడుతుందా రోజు, దేవుడి శక్తితో నింపబడుతుందా రోజు. ఇదే మన యొక్క అన్వేషణ. ఇది దాటిన తర్వాతే నెక్స్ట్ వ్యక్తి గురించి ఆలోచించు. ఆధ్యాత్మికతలోని అనేది శారీరకమైన విషయాల అవసరతల గురించి నేను మాట్లాడట్లేను. ఆధ్యాత్మికంగా నీకు దాహము తీర్చబడిందా, నీ యొక్క ఆహారము నింపబడిందా, ఆధ్యాత్మికంగా నువ్వు పొందుకున్నావా, దెన్ యూ కెన్ స్పీక్. అప్పుడు నువ్వు మాట్లాడు. కానీ శక్తి పొందుకోకముందే మాట్లాడకు. వి విల్ గో డౌన్, కింద పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ దేవాదేవుడు ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చినందుకు దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, లార్డ్ ఐ డోంట్ నో వాట్ ఐ ప్రొక్లెయిమ్ టుడే. తండ్రి నేనేం చెప్పాను నాకే అర్థం కావట్లేదు యేసయ్య, కానీ
లార్డ్ యు టుక్ మీ ఇన్ యువర్ కంట్రోల్. అన్కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ని నీ ఆధీనంలో పెట్టుకొని అయా నా నోరుని వాడుకున్నందులకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ తండ్రి, నోరు తడబడుతుంది నాయన, అయినప్పటికీ నువ్వు దీవించావు. అందుని బట్టి నీకు స్తోత్రం, అందుని బట్టి నీకు ఘనత, అందుని బట్టి నీకు మహిమ.